హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి చందు వైబ్స్. సో ఈరోజు మనము కర్రీ లీఫ్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దానికి 1 kg చికెన్ తీసుకున్నాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్, ఒక 100 ml వాటర్ తీసుకొని అందులో కేజీ చికెన్ వేసుకొని కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సో ఒక 5-10 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా అంటే చికెన్ ఎలా పూర్తిగా బాయిల్ అవ్వకూడదు, ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని సో చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే చికెన్కి యాడ్ చేసిన వాటర్ కూడా పక్కన పెట్టేసుకుందాం, అవి యూజ్ అవుతాయి. కరివేపాకు మసాలా తయారు చేసుకొని కావాల్సిన పదార్థాలు ఇవి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ ఫెనాల్ సీడ్స్, ఒక 10 యాలక్కలు, ఒక 6 లవంగాలు, ఒక 2 ఇంచెస్ చెక్క తీసుకుని అండ్ 20 grams కరివేపాకు. ఇది కొంచెం వాష్ చేసుకొని బాగా డ్రై అయ్యేలా పెట్టుకోండి. సో డ్రై అయిన తర్వాత ఒక 20 grams. సో ఆ పౌడర్ తయారు చేసే విధానం. సో ముందుగా ఒక పాన్ తీసుకొని సో అన్ని స్పైసెస్ యాడ్ చేసి పచ్చివాసన అనేది ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేద్దాం. సో అది పూర్తిగా ఫ్రై చేయొద్దు. సో కొంచెం పచ్చివాసన వెళ్ళిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని సో ఈ కర్రీ లీవ్స్లో ఆ వాటర్ క్వాంటిటీ ఉంటుందిగా, అవి వెళ్ళిపోయి డ్రై అయిన తర్వాత సో కొంచెం గీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి చల్లగా ఆరేలోపు మనం చికెన్ కొంచెం ఫ్రై చేసి పెడతాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్, గార్లిక్, జింజర్. సో గార్లిక్ జింజర్ వచ్చేసి నార్మల్ కట్ చేసుకున్నవి. సో అలాగే జీడిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ కొంచెం యాడ్ చేసుకొని దాని తర్వాత వచ్చేసి ఆనియన్ పేస్ట్ లాగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకోండి. సో అది చల్లగా అయిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలి. సో చికెన్ ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ అనేది అంతా ఒకేసారి యాడ్ చేయకుండా ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా సపరేట్ చేసుకున్న వాటర్ని యాడ్ చేయండి. ఆ తర్వాత ఇంకొక కొంచెం స్పూన్ పౌడర్ వేసి బాగా మిక్స్ ఇచ్చి కొద్ది టైం ఫ్రై చేసుకోండి. సో ఇలా ఎందుకంటే పౌడర్ ఒకే టైం వేస్తే చికెన్కి సరిగా అంటదు. సో కొంచెం కొంచెం అలా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మధ్యలో మనము మసాలా పౌడర్, సో కొంచెం స్మోకీ టేస్ట్ కోసం కర్రీ లీవ్స్, కొరియాండర్ యాడ్ చేసుకోండి. సో అంతే, చికెన్ కరివేపాకు ఫ్రై రెడీ. సో దాన్ని సపరేట్ చేసుకొని రెడీ టు సర్వ్.